జే బాలయ్య. సో బాలయ్య అంటే మ్యాన్షనల్స్, మ్యాన్షనల్స్ అంటే బాలయ్య. బట్ ఓపెన్ సీక్రెట్ అది అందరికీ తెలిసింది, బాలకృష్ణ గారు ఫేవరెట్ బ్రాండ్ అని చెప్పేసి. సో బేసిక్గా ఆయన చెప్తున్నప్పటి నుంచే ఆ బ్రాండ్కి కొంచెం వాల్యూ పెరిగింది. సో ఏంటి మ్యాన్షనల్స్లో ఏంటి ఏముంటుంది? ఎందుకంటే సో బాలకృష్ణ గారు తలుచుకుంటే తోపు బ్రాండ్స్ తాగలరు, బట్ ఎందుకు ఆయన మ్యాన్షనల్స్? ఫ్లేవర్, నాకు తెలిసినంత వరకు ఫ్లేవర్. ఓకే, మామూలుగా అయితే ఈరోజు అదే రీల్ చేయాల్సింది, మార్నింగ్ మన అయితే కూడా అదే మాట్లాడుతున్నా. జస్ట్ బాలకృష్ణ వల్ల ఇట్లా పెరిగినట్టున్నాయి కదా సేల్స్. ఇంతకుముందు ఇంత లేదు, ఇంత పబ్లిసిటీ లాగా, కానీ మంచిగా వెళ్తున్నాయి. సో మామూలు యూజువల్గా ఏంటంటే బ్రాండీస్ని గ్రేప్స్ తయారు చేస్తారు. ఓకే, గ్రేప్స్ స్ప్రిట్ అంటారు. దాని ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది, క్రిస్పీగా, లైట్గా స్వీట్గా అలాగా. సో మేబీ అది నచ్చుండొచ్చు ఆయనకి, కానీ బాగుంటుంది. స్మెల్ వస్తుంది కానీ బాగానే ఉంటుంది, బట్ కొంచెం స్మెల్ వస్తుంది బట్ బాగానే ఉంటుంది. ఓకే, సో అందుకని కొంచెం చాలామంది ఇష్టం. అంటే ఎక్కువ నా అవగాహన ఉన్నంత వరకు నేను గూగుల్లో సెర్చ్ చేసింది కానీ, లేకపోతే సో మా అక్క, ఎందుకంటే సరదాగా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు అక్క ఏదో మేము అది తాగుతాం, కొన్ని బ్రాండ్ తాగుతుంటే రే అవన్నీ వద్దురా, మ్యాన్షనల్స్ తాగుంటారు చాలా మంచిదంట. కంపేర్ టు వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే అసలు మ్యాన్షనల్స్ చాలా బెటర్ రా, నేను మొత్తం రీసెర్చ్ చేశాను, డైజెషన్కి కానీ లేకపోతే స్కిన్కి కానీ ఇవన్నీ చాలా మంచిది అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మ్యాన్షనల్స్ అనేది ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ చూసుకుంటే చాలా చీప్ బ్రాండ్లా చూసేవాళ్ళు, మ్యాన్షనల్స్ ఏంట్రా అనేవాళ్ళు. బట్ బాలయ్య బాబు గారి దగ్గర నుంచి ఆ తర్వాత దానికి ఒక డిమాండ్ పెరిగింది. సో నిజమేనా? జస్ట్ ఆయన వల్లే పెరిగింది. బట్ అంటే నాకు తెలిసిన దాని ప్రకారం అయితే మంచిదని ఏం లేదు. ఓకే, కాకపోతే ఒక తక్కువ ప్రైస్లో బాగుంటుంది. అండ్ పర్టికులర్గా మన ఇండియన్ బ్రాండ్, మన వాళ్ళది, ఒక ఫారెన్ కంపెనీలు ఇలాంటివి పెట్టింది కాదు, కంప్లీట్గా మన బ్రాండ్. సో ఆల్వేస్ యాజ్ ఎ ఇండియన్ నేనే అనుకుంటాను మన ఎకానమీ బూస్ట్ అవ్వాలని అనుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు తాగే వేరే లిక్కర్స్ ఏవైతే ఉన్నాయో, బీర్స్ కానీ అవన్నీ ఫారెన్ బ్రాండ్స్వి, ఫారెన్ కంపెనీస్వి. వాళ్ళకి ఇవ్వడం కంటే తాగుదాం అనుకుంటున్నారు, కనీసం మనం తాగండి, ఎకానమీకి కొంచెం బూస్ట్ అవుతుంది కదా, హెల్ప్ అవుతుంది మనకు కూడా. ఓకే, సో మొత్తం మీద బడ్వైజర్ కింగ్ ఆఫ్ బీర్, అంటే కింగ్ ఆఫ్ బీర్ బడ్వైజర్, దానికి వాడే పెట్టుకున్నాడు పేరు. అవును, నిజంగానే అది తాగుతుంటే అలాగే అనిపిస్తుంది. కంపేర్ టు వేరే బ్రాండ్స్ బీర్స్తో కంపేర్ చేసుకుంటే ఇదేదో బాగుంది, అందులోనూ టిన్స్. సో అది ఓకేనా అన్న, లేకపోతే దానికి మించిన కింగ్స్ ఉందా? ఓకే, మామూలుగా యూఎస్లో స్టార్ట్ అయింది కదా బడ్వైజర్, యూఎస్లో ఇప్పటికీ టాప్ సెల్లర్ అదే. యూఎస్లో టాప్ సెల్లర్ అంటే ఎన్ని అమ్ముడిపోతాయన్నా ఒక ఇయర్కి వచ్చేసరికి ఎన్ని బీర్స్ అమ్ముడిపోతాయి? ఎగ్జాక్ట్గా తెలియదు కానీ బాగానే లేస్తాయి, మిలియన్స్లోనే లేస్తాయి. ఎందుకంటే ఈజీగా ఉంటుంది తాగడానికి ఈజీగా ఉంటుంది. యూజువల్గా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు తెచ్చుకుంటారు. ప్రైస్ తక్కువ, ఈజీగా ఉంటుంది తాగడానికి. సో ప్రతి ఒక్కరు తాగడానికి ఇష్టపడతారు. కాకపోతే ఎవరైతే కొంచెం బీర్ లవర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఓకే అంటారు, నాట్ ద కింగ్. బట్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ సేల్స్.